నైరుతి రుతుపవనాలు భారత ఉపఖండాన్ని పలకరించాయి. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆసియా బంగాళాఖాతం అంతటా రుతుపవనాలు విస్తరించాయి. నికోబార్ దీవుల్లో విస్తరించిన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. రేపో మాపో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాల విస్తరణకు దేశంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఏరువాకకు ముందుగానే ఖరీఫ్ సాగు కలకలలాడనుంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని ముందుగానే పలకరించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయంటున్నారు అధికారులు. నైరుతిలో ఖరీఫ్ మీదే 65% పైగా సాగు విస్తీర్ణం ఆధారపడి ఉందంటున్న అధికారులు జూన్ 15 నుంచి పంటల సాగు ప్రారంభం అవుతుందంటున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగితే ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం అనుకున్న స్థాయిలో ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 81.12 లక్షల హెక్టార్లు కాగా రుతుపవనాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతుండటంతో ఈసారి పప్పులు, నూనె గింజల సాగుకే రైతులు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జూన్ మొదటి వారంలో రుతుపవనాలు కేరళకు రావాలి. అయితే ఈసారి 2 రోజుల ముందే రుతుపవనాలు రానున్నాయి. ఇప్పటికే రుతుపవనాల రాక సూచికగా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, బెంగాల్, మహారాష్ట్రల్లోనూ ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు వస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు నిర్దిష్ట సమయానికన్నా ముందే వస్తున్నాయి. అయితే ఈసారి నైరుతిపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎల్నినో ఎఫెక్ట్ పడితే అనుకున్న దానికంటే తక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.